మల్కాజ్గిరి పార్లమెంట్ అభ్యర్థిగా ఎన్నికల బరిలో దించుతే ఆనాడు 32 లక్షల ఓట్లున్న మల్కాజ్గిరి పార్లమెంట్ నియోజకవర్గంలో 3000 పోలింగ్ బూతులు ఉండే. 3000 పోలింగ్ బూతులు కాదు కదా, సగం తిరగడానికి కూడా 5 సంవత్సరాలు సరిపోదు. అయినా ఆనాడు పార్టీ అవకాశం ఇచ్చి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు అండగా నిలబడి ఆనాటి ఎన్నికల బరిలో దించుతే అప్పటి వరకు నాతో ఉన్నవాళ్ళు, అండగా నిలబడతామన్న వాళ్ళు, మీరు భుజాల మీద మోసి గెలిపించిన వాళ్ళు ఎన్నికలు ప్రకటించి అభ్యర్థిగా అవకాశం వస్తే నన్నే కాదు మిమ్మల్ని కూడా గుండెల మీద తన్ని పరాయోడి పంచన ఆనాడు చేరిండ్రు. పార్టీ జెండా మోసిండ్రు కదా అని ఆ ఎన్నికల్లో మీరు గెలిపిస్తే మిమ్మల్ని నట్టేట ముంచి నన్ను ఎట్లయినా ఎన్నికల్లో ఓడించాలని ఒకరు మంత్రి పదవికి, ఇంకొకరు కార్పొరేషన్ చైర్మన్ పదవికి మీ అభిమానాన్ని తాకట్టు పెట్టి ఆనాడు మనల్ని అందరినీ మోసం చేసింది. అయినా మీరిచ్చిన ధైర్యంతో మీరు అండగా నిలబడితే 2019 పార్లమెంట్ ఎన్నికల బరిలో ఆనాడు దిగుతే ఈ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గం 30,000 మెజారిటీ ఓట్లను అందించడం ద్వారా ప్రశ్నించే గొంతును నిలబెట్టాలి. తెలంగాణ 4 కోట్ల ప్రజల యొక్క సమస్యల్ని గల్లీ నుంచి ఢిల్లీ వరకు వినిపించే నినాదమై ఈ ప్రాంత ప్రజల యొక్క సమస్యల్ని లేవనెత్తుతాడని మీరు అభిమానం చూపించి మీరు గుండెల్లో పెట్టుకొని మీ భుజాల మీద మోస్తే మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యుడిగా ఢిల్లీకి నేను బయలుదేరిన. మీ అభిమానం, మీ గుండె ధైర్యం తీసుకొని ఢిల్లీకి బయలుదేరితే పార్లమెంటులో అక్కడ జరుగుతున్న సమావేశాలలో పార్టీ తరఫున, ప్రజల తరఫున గట్టిగా నిలబడి కొట్లాడినప్పుడు శ్రీమతి సోనియా గాంధీ గారు, శ్రీ రాహుల్ గాంధీ గారు, మల్లికార్జున్ ఖర్గే గారు నన్ను చూసి గుర్తించి పిసిసి అధ్యక్షుడిగా అవకాశం ఇస్తే వెనక్కి తిరిగి చూడకుండా 3 సంవత్సరాలు నిరంతరం కొట్లాడితే 2023 7 తారీఖు నాడు ఎల్బీ స్టేడియంలో లక్షలాది మంది ఆశీర్వాదంతో ప్రజాపాలన ప్రభుత్వాన్ని మనం ఏర్పాటు చేసుకున్నాం. మిత్రులారా, ఈ ప్రాంతంలో అటు నల్గొండ జిల్లా కావచ్చు, మహబూబ్ నగర్ ఉమ్మడి జిల్లా కావచ్చు, రంగారెడ్డి జిల్లా సోదరులు 90% నివసిస్తారు. మీరందరూ ఆనాడు అభిమానంతో అవకాశం ఇచ్చిండ్రు కాబట్టి కుట్రలో భాగంగా పడిపోయిన నన్ను నిటారుగా నిలబెట్టి అండగా నిలబడ్డారు. కాబట్టి ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మళ్ళీ ఎల్బీ నగర్ శాసనసభ నియోజకవర్గంలో మీ ముందు నిలబడి ఈ ప్రాంత అభివృద్ధికి 100% నేను సహకరిస్తా అని ఈ వేదిక మీద నుంచి సవినయంగా విజ్ఞప్తి చేస్తున్నా. ఆనాడు పార్లమెంట్ సభ్యుడిగా ఇక్కడ కాలనీలలో వర్షం వచ్చినప్పుడు మల్రెడ్డి రామరెడ్డి ఇక్కడనే ఉన్నాడు. కొంతమంది మిత్రులు కార్పొరేటర్లు ఇక్కడ లేకపోయినా ఆనాడు వరదల్లో కాలనీలు మునిగినప్పుడు కప్పెర చెరువు నీళ్లు మొత్తం ఇక్కడ కమ్మేసినప్పుడు మీరు సమస్యలు ఉన్నాయంటే అధికారుల మీద ఒత్తిడి తేవడానికి, ప్రభుత్వానికి సమస్యల్ని విజ్ఞప్తి చేయడానికి ఆనాడు ఈ బస్తీలన్నీ తిరిగినాం. ఈ ప్రాంతంలో దాదాపుగా 90% అన్ని పార్టీల రాజకీయ నాయకులను నేను గుర్తుపడతా. ఈ ప్రాంతానికి వస్తే నా సొంత ఊరు కొండారెడ్డిపల్లికి వెళ్ళినప్పుడు ఏ అనుభూతి కలుగుతుందో ఈ ప్రాంతానికి వచ్చినప్పుడు కూడా నాకంతే అనుభూతి కలుగుతుంది. ఎందుకంటే మా ఊరిలో నన్ను ఎంతమంది మావాడు అనుకొని అభిమానంగా చూస్తారో ఈ ఎల్బీ నగర్ ప్రాంతంలో ప్రతి ఒక్కరూ పార్టీలకు అతీతంగా
మావాడు రేవంత్ రెడ్డి ఈరోజు ఎదిగిండు, ఈరోజు తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిండని అభిమానంతో పలకరిస్తారు. ఏ రాజకీయ నాయకుడికైనా ఈ అభిమానమే కావాల్సింది. ఆ అభిమానమే ఈనాడు ఇక్కడ నన్ను నిలబెట్టింది. అందుకే ముఖ్యమంత్రి అయిన తర్వాత ముఖ్యంగా మల్కాజ్గిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో ఒకనాడు రంగారెడ్డి జిల్లాలో అటువైపే అభివృద్ధి కనిపించింది. నగరాలు వచ్చినా, కాలనీలు వచ్చినా, హైటెక్ సిటీలు వచ్చినా, అంతర్జాతీయ స్థాయి యూనివర్సిటీలు వచ్చినా అన్ని ఆ వైపునే రంగారెడ్డి జిల్లాలో వచ్చినాయి. నగరానికి కూతవేటు దూరంలో ఉన్న మన ఎల్బీ నగర్ కావచ్చు, బిఎన్ రెడ్డి నగర్ కావచ్చు, వనస్థలిపురం కావచ్చు, హయత్ నగర్ కావచ్చు, లేకపోతే గుర్రంగూడ కావచ్చు, బైరామల్గూడ కావచ్చు, సాహెబ్ నగర్ కావచ్చు, ఈ ప్రాంతం హైదరాబాద్కు అతి సమీపమైన ప్రాంతం. మన చంద్రాయన్ గుట్టతో సహా సంతోష్ నగర్ గురించి, సైదాబాద్ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. ఏ రోజు ఈ ప్రాంతం అభివృద్ధి అంటే ఎవరికి పట్టలే. దీని ఓల్డ్ సిటీ అనో లేకపోతే చిన్న చిన్న మారుమూల గ్రామాలను వదిలేసిండ్రు. ఏ రోజు కూడా ఇక్కడ నిధులు ఇచ్చాలన్న ఆలోచన చేయలే. మన ఓట్లతోని గెలిచేది, కానీ అభివృద్ధి ఇంకొక వైపున జరిగేది. అందుకే నేను ఆలోచన చేసి రంగారెడ్డి జిల్లాలో ఈ వైపున ఏ అవసరమున్నా చెయ్యాలని కొత్తపేట ఫ్రూట్ మార్కెట్ తరలిస్తే కూడా ఆ ఫ్రూట్ మార్కెట్ వెనకాల కూడా కొత్తగా షెడ్లు వేస్తే అవినీతితో కూడుకున్న షెడ్లు ఆనాడు గాలి దుమారానికి ఆ రేకులు పోయి వందలాది మంది కాళ్ళు చేతులు తెగినాయి. అందుకే ఈనాడు శంషాబాద్ దగ్గర 240 ఎకరాలలో 2400 కోట్ల రూపాయలతోని అంతర్జాతీయ ప్రమాణాలతోని ఈరోజు ఫ్రూట్ మార్కెట్, అదే విధంగా ఫ్లవర్ మార్కెట్, ఫిష్, మటన్, చికెన్ ఏం కావాలన్న, పోల్ట్రీ ఏమి కావాలన్న అందుబాటులో ఉండే ఒక అంతర్జాతీయ మార్కెట్ మన వైపు తీసుకొచ్చినాం. ఇవాళ ఇక్కడ కూడా ఈ స్థలాన్ని కబ్జా పెట్టుకోవాలని కొంతమంది ఇది ప్రైవేట్ భూమిగా దీన్ని చిత్రీకరించి అధికారులను కొందరిని అనుకూలంగా మార్చుకొని కొన్ని కోర్టుల్లో తీర్పులు తెచ్చుకొని ఈ ప్రాంతాన్ని లేఅవుట్లు చేసి ఎకరాలను గజాలుగా మార్చి అమ్ముకోవాలని ప్రయత్నం చేసింది. ఆ కేసు సుప్రీంకోర్టులో ఉంటే ఉద్దండులైన న్యాయవాదులను పెట్టి ఆ కేసులో ప్రభుత్వం గెలవడమే కాదు, ఈ ప్రాంతానికి కాలుష్య రహితమైన ఒక నాణ్యమైన గాలి, నీరు, స్వచ్ఛంగా ఈ ప్రాంత ప్రజలు బ్రతకడానికి అవసరమైన అభివృద్ధిని చెయ్యాలి అని దీని ఒక నేషనల్ ఫారెస్ట్ కింద, పార్క్ కింద ఈరోజు అంకితం ఇచ్చి 100 ఎకరాలుగా పైగా మొత్తం 424 ఎకరాలు జూబ్లీ హిల్స్ ప్రజలకి కాసు బ్రహ్మానందరెడ్డి పార్క్ ఉంటే ఎల్బీ నగర్ ప్రాంతంలో, బిఎన్ రెడ్డి నగర్ ప్రాంతంలో 424 ఎకరాల అంతర్జాతీయ ప్రమాణాలతోని ఇక్కడ పార్కు నిర్మించాలి. అవసరమైన నిధులు, అభివృద్ధి ప్రణాళికలు చేయడానికి నేను అధికారులకు ఆదేశాలు ఇచ్చిన. ఆదేశాలు ఇవ్వడమే కాదు, నేనే స్వయంగా వస్తా, అభివృద్ధి పనులను చేపట్టండి. అభివృద్ధి చేసే క్రమంలో ఆనాడు ఈ ఫారెస్ట్లో నుంచి కాలనీలకు వచ్చే వర్షపు నీరు, మురుగునీరు వెళ్ళడానికి ప్రణాళిక లేకపోతే వాళ్ళకు కూడా ఆదేశాలు ఇచ్చి ఏ కాలనీలో ఎంత పెద్ద వర్షం వచ్చినా ఏ చెరువు కానీ, ఏ కుంట కానీ, ఏ నాల కానీ ఎవరు ఆక్రమించొద్దు, ఏ కాలనీల నీళ్లు నిలవద్దు. కష్టపడి సంపాదించుకున్న ఆస్తి, టీవీలు కావచ్చు, ఫ్రిడ్జ్లు కావచ్చు, మంచాలు కావచ్చు, పిల్లలు చదువుకునే పుస్తకాలు కావచ్చు, వాళ్ళ సర్టిఫికెట్లు కావచ్చు, నీళ్ళలో తడవద్దు, ఏ పేదవాడి ఇబ్బంది రావద్దు అని ఈరోజు ఆ నీళ్లు కూడా స్వేచ్ఛగా వెళ్ళేటట్లు ఏర్పాట్లు చేయమని చెప్పిన. ఆనాడు వర్షాలలో సరూర్ నగర్ చెరువు ప్రాంతంలో బస్తీలే మునిగిపోయినాయి. జీవితకాలం కష్టపడి సంపాదించుకుందంతా నీళ్ళలో కలిసిపోయినాయి. అందుకే ఈనాడు ఆ కష్టాలు ఉండొద్దు, ఆ కష్టాలకు కారణమైన కబ్జాదారుల కోరలను పీకాలని ఈనాడు హైడ్రా సంస్థను తీసుకొచ్చినాం. దాన్ని ఒక భూతంగా చూపించే ప్రయత్నం చేస్తారు. ఈడ మా అక్కలు చాలామంది మధ్యతరగతి, దిగువ తరగతి పేదవాళ్ళు ఉన్నారు.
ఎవరిల్లన్నా హైడ్రా కూలగొట్టనికి వచ్చిందా ఒకసారి ఆలోచన చేయండి. ఎవరు సొంత స్థలంలో ఎవరి ఇల్లు వాళ్ళు కట్టుకుంటే హైడ్రా ఎవరి జోలికి పోదు. ఎవరైతే చెరువులు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే కుంటలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే నాలాలు కబ్జా పెట్టుకుంటారో, ఎవరైతే పార్కులను కబ్జాలు పెట్టుకుంటారో, ఈ కబ్జాలు పెట్టుకున్న వాళ్ళకు మాత్రం ఈపు సున్నం అవుతుందని నేను చెప్తున్నా. వనస్థలిపురం ప్రాంతంలో గుడికి సంబంధించిన స్థలాలు కూడా కొంతమంది కబ్జాలు పెట్టుకోరు. హైడ్రా వచ్చి కూలగొట్టి గుడికి అప్పచెప్పింది. అంతే తప్ప ఏ గజం భూమి కూడా మేమెవరం తీసుకోం. నేను, శ్రీధర్ బాబు, మా సురేఖ అక్కనో మేమెవరం తీసుకెళ్ళం. ప్రజలకు ఉపయోగపడే విధంగా పార్కులకు అభివృద్ధి చేసి, గుడులు అభివృద్ధి చేసి, నీళ్లు నిలవడానికి ఒక అవకాశం ఇస్తే, నీళ్ళు ఎక్కడైతే ఉంటాయో మనం ఆ నీళ్ల స్థావరాలను కబ్జా పెట్టుకుంటే వెళ్ళడానికి దారి దొరక్క ఆ నీళ్లు మన ఇళ్ళని కబ్జా పెట్టుకుంటున్నాయి. మన బస్తీలకు నీళ్ళు ఎందుకు వస్తున్నాయి? చెరువులు కుంటలు మనం ఆక్రమించుకుంటే వాన వచ్చినప్పుడు ఆ నీళ్లు మన బస్తీలు ఆక్రమించుకుంటున్నాయి. కొద్దిమంది కబ్జా చేసుకుంటే వేలాది కుటుంబాలు ఈరోజు నష్టాన్ని భరించాల్సి వస్తున్నాయి, కష్టాలను ఎదుర్కోవాల్సి వస్తున్నాయి. ఈనాడు మన సమస్యకు, మన బస్తీలు నీళ్ళలో మునగడానికి, మన కాలనీలలో నీళ్లు అట్లనే ఉండడానికి కారణం కొంతమంది కబ్జా రాయిలు కబ్జా పెట్టుకోవడమే. ఆ కబ్జాలు పెట్టేటోళ్ళు ఎవరైనా సరే, ఎంత వారైనా సరే ఈ ప్రభుత్వం వదలదు అని చెప్పి ఈనాడు నేను స్పష్టంగా చెప్పదలుచుకున్నా. అదేవిధంగా ఈనాడు ఢిల్లీ నగరం చూసినాం, ముంబై చూసినాం, బెంగళూరు చూసినాం. ఢిల్లీలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉంటాడు, భారతదేశ రాష్ట్రపతి అక్కడనే ఉంటారు, సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ అక్కడనే ఉంటాడు. పెద్ద పెద్ద యూనివర్సిటీలు కోట్లాది రూపాయలు సంపాదించిన పెట్టుబడిదారులు ఢిల్లీలోనే ఉంటారు. కానీ ఆ ఢిల్లీ నగరం కాలుష్యం, గాలి విషం, నీరు విషం, అక్కడ నివసించలేని పరిస్థితి, ఇంట్లోకి వెళ్ళి బయటకు వెళ్ళలేని పరిస్థితి, పాఠశాలలు బంద్, పార్లమెంటు బంద్, రోడ్లు బంద్, పరిశ్రమలు బంద్, హోటళ్లు బంద్. ఎందుకు వచ్చింది పరిస్థితి ఢిల్లీకి? అక్కడ పాలకులు పట్టించుకోకపోవడం, పాలకులు కాలుష్యాన్ని నియంత్రించకపోవడం వల్ల ఇవాళ ఢిల్లీ నగరానికి ఆ పరిస్థితి దాపురించింది. ప్రధానమంత్రి గారు కూడా ఏమి చేయలేని పరిస్థితి. ముంబైలో వర్షం వస్తే 24 గంటలు ఇంట్లోకి వెళ్ళలేని పరిస్థితి. బెంగళూరులో ఇంట్లో నుంచి బయటకు వస్తే ఎయిర్పోర్ట్ పోవాలంటే ఎప్పుడు పోతాడో, విమానం ఉంటుందా ఎగిరిపోతుందా తెలియని పరిస్థితి. అందుకే ఈనాడు మన నగరానికి ఆ పరిస్థితి రావద్దు. ఈనాడు మన నగరాన్ని గొప్ప నగరంగా, విశ్వ నగరంగా తీర్చిదిద్దుకోవాలి, అంతర్జాతీయ ప్రమాణాలతో అభివృద్ధి చేసుకోవాలనే ఒక గొప్ప లక్ష్యంతోనే ఈనాడు మూసీ నది పునరుజ్జీవన కార్యక్రమాన్ని పెట్టుకున్నాం. మూసీని ప్రక్షాళన చేస్తామంటే ఈనాడు మనకు అడ్డం పడుతున్నారు. ఆయల్ల చాదర్ఘట్ ఆ ప్రాంతంలో మూసీ నది ఒడ్డునున్న వాళ్లకు ఆనాడు అక్కడ ఉన్న ఇండ్లన్నీ టీకేఆర్ కాలేజీ దగ్గరికి తరలించిండ్రు. ఏదన్నది నందనవనం. ఆయల్ల నందనవనానికి వెళ్ళమంటే వాళ్ళందరూ చాలా దుఃఖానికి లోనైన. ఇవాళ నందనవనం ఓట్లు లేకుండా ఎవరు ఎమ్మెల్యే కాని పరిస్థితి వచ్చింది. ఎవరిక్కడ ఎమ్మెల్యే కావాలన్నా మొట్టమొదట నందనవనం పోయి అక్కడ ఉన్న వాళ్ళకి దండం పెట్టుర్రా నాయన అని చెప్పుకునే పరిస్థితి. ఎంపీగా నిలబడ్డప్పుడు నేను కూడా నందనవనానికి పోయి మా అక్కలందరినీ ఆడగాల్చి వచ్చినాను. ఇవాళ నందనవనానికి ఒక ప్రత్యేకత వచ్చింది. తీగల కృష్ణారెడ్డి కాలేజీ ప్రాంతంలో ఈరోజు ఫ్లైఓవర్లు వేసుకున్నాం. ఈరోజు ఔటర్ రింగ్ రోడ్ వచ్చింది, రోడ్ల వెడల్పు కార్యక్రమం అయింది. ఇవన్నీ కూడా ఆనాడు ముందు చూపుతో చేయకపోయిన ఉంటే, హైటెక్ సిటీ కట్టకపోయిన ఉంటే, ఔటర్ రింగ్ రోడ్ అంతర్జాతీయ ఎయిర్పోర్ట్ నిర్మించకపోయిన ఉంటే, ఐటీ ఫార్మా కంపెనీలు తేకపోయిన ఉంటే ఇవాళ అంతర్జాతీయ స్థాయిలో మనకి గుర్తింపు వస్తుండేనా? ఆయల్లో కూడా కుట్రలు చేసిన వాళ్ళు ఉండ్రు, కడుపులో విషం పెట్టుకున్న వాళ్ళు ఉండ్రు, కాళ్ళల్లో కట్టెలు పెట్టిన వాళ్ళు కూడా ఉండ్రు ఆయల్ల. కానీ ఆయల్ల పాప దేవేందర్ గౌడ్ గారు నిరంతరం కృషి చేసి ఆ రోజు భూసేకరణకు సద్దండం కట్టుకొని పోయి కూర్చొని 5,000-6,000 ఎకరాల భూమి ఎయిర్పోర్ట్ కోసం సేకరించే దాంట్లో దేవేందర్ గౌడ్ గారు తీవ్రమైన కృషి చేశారు.
ఇవాళ ప్రపంచ చిత్రపటంలో శంషాబాద్ ఎయిర్పోర్ట్ వచ్చిందంటే దేవేందర్ గౌడ్ లాంటి వాళ్ళ కృషి ఎంతో ఉంది. హైటెక్ సిటీ ఆ రోజు కట్టింది కాబట్టి ఐటీ కంపెనీలు వచ్చినాయి. మరి నేను మా సోదరులను అడుగుతున్నా, మా ఎల్బీ నగర్ సోదరులు నాకు కుటుంబ సభ్యులతో సమానం. ఆ ఎల్లా సిరీస్ ఫ్యాక్టరీ ఉంటే ఈ ప్రాంతంలో అన్నం వండుకుంటే ఎట్లుండేదో మా అక్కలు చెప్పాలి. పాత తరం వాళ్ళు ఉంటే వాళ్ళకి తెలుసు. ఈ ప్రాంతంలో బోరింగ్ నీళ్లు పెట్టి అన్నం వండుకుంటే పచ్చగా వచ్చేది. సిరీస్ కంపెనీ దెబ్బకు ఈడ ఇండ్లు ఎక్కడెక్కడికి పోయి భూముల విలువ లేకుండే. సిరీస్ కంపెనీ బంద్ అయినాకనే మనకి ఈరోజు బోరింగ్ నీళ్లు కనీసం అంట్లు తోముకోవడానికి ఉపయోగించుకుంటున్నాం. ఒకప్పుడు మూసి 6 అయిందంటే దిల్చుకున్నారు బస్ స్టాండ్ కాడ నోరు తెరిచే పరిస్థితి లేదు. నోరు తెరిస్తే నోటి నిండా దోమలు పోయేది. చికెనో మటనో తిన్నట్టు ఉండేది దోమలు తింటే. పాత తరం ఉన్న వాళ్ళకి చాలా మందికి తెలుసు, ఇప్పుడు కొత్త పిల్లలకు తెలియకపోవచ్చు. ఇవాళ వీళ్ళందరూ ఇదంతా బాగానే ఉంది అనుకుంటారు. మూసి దెబ్బకు ఈ ప్రాంతంలో ఇల్లు కూడా కిరాయికి తీసుకునేటోళ్ళు వచ్చేటోళ్ళు కాదు. ఎందుకంటే నేను దిల్చుకున్నారులోనే ఉండిపోయినా, నాకు తెలుసు మూసి పక్కలే ఉంటే ఎంత కష్టం ఉంటుందో. ఆ దోమల దెబ్బకు చీకటి పడుతుందంటే రాత్రంతా మేల్కతో ఉండేటోళ్ళు దోమలు కొట్టుకుంటా నిద్రపోయేటోళ్ళు కాదు. సంటి పిల్లలు ఉంటే ఇక వాళ్ళ బాధ చెప్పనాతీతం. అందుకే ఇవాళ మూసి ప్రక్షాళన చేయాలని, రోడ్లను విస్తరించుకోవాలని, చెరువుల నాలాలను కుంటల్ని కబ్జాలను తొలగించాలని, ఒక మంచి వాతావరణం కాలుష్య రహితమైన నగరాన్ని ఈరోజు మన ప్రజలకు ఇవ్వాలని ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మనకు నగరం విస్తరిస్తుంది, అవసరాలు పెరిగిపోయినాయి. అందుకే ఈ ప్రాంతంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట 1000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన తాటి సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ అని. మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయిన ఇంకొక ఆయన సెట్లంబడి తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనోడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. నువ్వు మళ్ళా వచ్చేసారి సిద్దిపేట గెలితే కదా ఇవన్నీ మాటలు ముచ్చట్లు. నేను ఈ ప్రాంతాన్ని, నా ఊరు ఇక్కడి నుంచే పోయేది. ఈ బాధలు నాకు తెలుసు. నేను ఇక్కడనే చదువుకున్నప్పుడు ఇక్కడనే ఉన్నా. నేను ఇక్కడ ఎవరు ఉంటారు, ఎవరికి ఏం కావాలి. నేను జూబ్లీ హిల్స్లో ఉండొచ్చు, కానీ ఇక్కడ ఎల్బీ నగర్లో ఉన్న మా వాళ్ళందరికీ కాలుష్యం ఇస్తే, ఇక్కడ మొత్తం జీవించలేని పరిస్థితి కల్పిస్తే, ఊర్లలో భూములు అమ్ముకొని 100 గజాలు 200 గజాలు 300 గజాలలో ఇండ్లు కట్టుకున్నారు. వాళ్ళందరూ ఏం కావాలి? దీన్ని మళ్ళా కాలుష్యం చేసుకుందామా? ఫార్మా కంపెనీలు మళ్ళా సిరీస్ లాంటి ఫార్మా కంపెనీలు ఇక్కడ తెచ్చుకుందామా? ఒక్క సిరీస్ కంపెనీ ఉంటేనే మన బతుకులు ఆగమైనాయి. ఆ ఎల్లా దాన్ని వదిలించుకోవడానికే దేవుడు దిగి వచ్చినంత పని అయింది. ఇవాళ అట్లాంటి పరిశ్రమల్ని 100ల కొద్ది తెచ్చి ఇవాళ భారత్ ఫ్యూచర్ సిటీలో మేము పెడతామని దిక్కుమాలినోడు చెప్తుండు. ఎందుకంటే ఆడెక్కడో అక్కడ ఉంటాడు. అక్కడ ఉన్నాయన్ని తెచ్చి ఇక్కడ పెట్టిస్తాడంట. ఈ ట్యాంకర్లు వస్తే పొరక తీసుకొని కొట్టుర్రు అక్క, సలాకి కాల్చి వాత పెట్టుర్రి. ఓ పూట తిన్నా తినకపోయినా గాలి నీరు కలుషితమైతే మన జీవితాలు ఆగమైపోతాయి. దావకాన్లకు లక్షలు కోట్లు కూడా సరిపోవు. దావకానకు అట్లా పోయి ఇట్లా వస్తే 2 లక్షలు బిల్లు అవుతుంది. ఏమమ్మి కట్టాలి, ఎక్కడ తెచ్చి కట్టాలి? అందుకే నేను ఆలోచన చేసి 30,000 ఎకరాల భారత్ ఫ్యూచర్ సిటీలో 15,000 ఎకరాలను పార్కు కింద డెవలప్ చేయడానికి, ఫారెస్ట్ ల్యాండ్ కింద డెవలప్ చేయడానికి 60% పచ్చదనం, వనమే మనం మనమే వనమని ఇవాళ ఒక గొప్ప నగరాన్ని నేను తయారు చేయడానికి ప్రయత్నం చేస్తుంటే ఎన్జిటీలో పోయి కేసులు వేస్తారు, హైకోర్టులో పోయి కేసులు వేస్తారు, సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు. ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఒకనాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాయని, అమ్ముడు అయిన ఆయన కూడా మూసీ కట్టొద్దు అంటుండు. మరి నువ్వు అమ్ముడు అయినా మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు తీసుకున్నావా? ఎవరిని ముంచడానికి తీసుకున్నావు? సుప్రీంకోర్టులో పోయి కేసులు వేస్తారు, ఎక్కడికక్కడ సమావేశాలు పెట్టి ఊకదంపుడు ఉపన్యాసాలు ఇస్తుండు. ఒకనాడు మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్గా ఉన్నాయని, అమ్ముడు అయిన ఆయన కూడా మూసీ కట్టొద్దు అంటుండు.
మరి నువ్వు అమ్ముడు పోయినాడు ఆ మూసీ డెవలప్మెంట్ కార్పొరేషన్ చైర్మన్ పదవి ఎందుకు తీసుకున్నావా? ఎవరిని ముంచడానికి తీసుకున్నావు? సుప్రీం ప్రయత్నం చేస్తుంది. ఇవాళ మనకు నగరం విస్తరిస్తుంది, అవసరాలు పెరిగిపోయినాయి. అందుకే ఈ ప్రాంతంలో 30,000 ఎకరాలలో భారత్ ఫ్యూచర్ సిటీ కట్టుకుందామంటే మీకు భారత్ ఫ్యూచర్ సిటీ వద్దు, మీకు మొత్తం కాలుష్యం ఉండే కెమికల్ ఫ్యాక్టరీలు కట్టుండి సిరీస్ లాంటి ఫ్యాక్టరీలేనంట 1000 ఫ్యాక్టరీలు తెచ్చాడు కడతాడంట. ఒక ఆయన థాట్ సెట్ చెప్తున్నాడు. అక్కడ ఫార్మా కంపెనీలే ఉండాలి, మేము వచ్చినాక ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తున్నామని. మీ ఫ్యూచర్ని ఎప్పుడో ప్రజలు రద్దు చేసిర్రా నాయన. ఒక ఆయన ఫామ్ హౌస్ పోయిన ఇంకొక ఆయన సెట్లంబడి తిరుగుతున్నాడు. ఫ్యూచర్ లేనివాడల్లా ఫ్యూచర్ సిటీ రద్దు చేస్తా అంటున్నాడు. బిడ్డలు ఇట్లా ఉడితే ఎట్లా అని ఆ తల్లిదండ్రులు దుఃఖంతో పిల్లల్ని పట్టం పంపిస్తారు. వాళ్ళ బాధ మీకు అర్థం కాదా? వాళ్ళ పిల్లలు కాదు, వాళ్ళ మనుషులు కాదా? వాళ్ళు ఈ విషయంలోనే బతకాలనా? చాంద్రాయణగుట్ట నుంచి మొదలు పెడితే, సాదర్గట్టు నుంచి మొదలు పెడితే, గౌలిగూడ నుంచి మొదలు పెడితే ఈరోజు మూసరంబాగు ప్రాంతానికి వస్తే మురికి ఎంత ఉంది? ఎట్లా చేసి దాన్ని బాగు చేయాలని నేను ఆలోచన చేస్తుంటే మురికే ఉండాలి, మురికిల్నే ఉండాలి, మురికిల్నే పొరలాలని అనుకుంటారు. ఇవాళ రేపు మురికిలే ఒరలే పందులు కూడా మురికెందుకు అని అనుకునే పరిస్థితి వచ్చింది. ఈ మూర్ఖులకు ఎందుకు ఆ సంగతి అర్థమవుతలేదో నాకైతే అర్థం కాలే. అందుకే ఎవరేమనుకున్నా మూసీ నది ప్రక్షాళన చేసి తీరుతాము. గండిపేట నుంచి గౌరెల్లి వరకు 55 కిలోమీటర్లు నీ సబర్మతి రివర్ ఫ్రంట్, నీ యమునా రివర్ ఫ్రంట్, నీ గంగా నది రివర్ ఫ్రంట్ కంటే అంతర్జాతీయ స్థాయిలో మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్ చేసే బాధ్యత నాది, ఈ వేదిక మీద ఉన్న నా సహచర మంత్రులదని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఎవడైనా సరే చెరువులు, కుంటలు, నాలాలు ఆక్రమిస్తే తోడకలు తీసి ఈపులకు సున్నం పెట్టే బాధ్యత కూడా మా హైడ్రా మేము తీసుకుంటామని నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నా. ఇవాళ ఈ పార్కును కూడా ఇక్కడుండే వాకింగ్ అసోసియేషన్లకు, ఇక్కడుండే కాలనీ పెద్దలకు, ఇక్కడుండే గుడి కమిటీ చైర్మన్లకు నా సూచన ఒక్కటే, మంచి అసోసియేషన్ ఏర్పాటు చేసుకొని అంతర్జాతీయ స్థాయిలో ఎట్లా అభివృద్ధి చేసుకోవాలో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. ఎన్ని నిధులు కావాలన్నా నేను ఇస్తా. జూబ్లీహిల్స్ గొప్పగా కేబీఆర్ పార్క్ పక్కన ఉంటున్నాను ఎట్లా చెప్పుకుంటుండో, ఇవాళ ఈ బిఎన్ రెడ్డి ఎల్బీ నగర్ ప్రాంతంలో ఉన్నోళ్ళు కూడా మాకు కూడా 424 ఎకరాలల్లా అద్భుతమైన పార్క్ ఉంది, మా సోదరుడు రేవంత్ మాకు చేసి ఇచ్చిండని మీరు చెప్పుకునేటట్టు అభివృద్ధి చేసే బాధ్యత నాది. ఎవరు ఏడ్చినా, ఎవరు అడ్డంబడి దొల్లినా, ఎక్కువ తక్కువ ఎండ్రిందాగి సచ్చినా భారత్ ఫ్యూచర్ సిటీ కడతా, అంతర్జాతీయ కంపెనీలను తెస్తా, ప్రపంచ దేశాల పెట్టుబడులు ఇక్కడికి తేవడమే కాదు, ప్రపంచంలో ఉండే పర్యాటకులు భారత్ ఫ్యూచర్ సిటీని చూసి నేర్చుకోవాలి. ఈనాడు మనం సింగపూర్, టోక్యో, హాంకాంగ్ చూసి, న్యూయార్క్ చూసి గొప్ప నగరం అని ఎట్లా అనుకుంటున్నామో భవిష్యత్ తరాలు భారత్ ఫ్యూచర్ సిటీని కూడా చూసి అంత గొప్పగా చర్చించుకునేటట్టు ఆ నగరాన్ని తీర్చిదిద్దే బాధ్యత మీ సోదరుడిగా నేను తీసుకుంటా. ఈ ప్రాంత రుణం తీర్చుకునే అవకాశం వచ్చింది. ఇక్కడ ఏమేమి కావాలనో ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అనుమతులు ఇచ్చుడే కాదు, నిధులు ఇచ్చే బాధ్యత నాది. ఆనాడు ఎంపీగా ఆశించిన అభివృద్ధి నేను చేయలేకపోయినా, ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్నా. అందుకే ఏది కావాలన్నా చేసే మీ సోదరుడు ఈరోజు అతిపెద్ద కుర్చీలో ఉన్నాడు. పనులు చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ మా మిత్రులందరూ కష్టపడ్డోళ్ళు ఇక్కడ ఉన్నారు, వాళ్ళకు మరొక్కసారి ధన్యవాదాలు తెలియజేస్తూ ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. అభివృద్ధికి అనుమతులకు నేను సిద్ధంగా ఉన్నానని మీ అందరికీ తెలియజేస్తూ మీ దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా.